మనం చేసుకున్న దానికి ఎంతో అంతా ప్రాప్తం ఉండకపోదు. నీలాంటి మంచిదానికి ఈ కష్టాలు విముక్తి రాకపోదు. ఒకసారి నీ చెయ్యి అమ్మా. వద్దు, ఎందుకమ్మా మీ టైం వేస్ట్ చేసుకుంటారు? అంత మాట అనకమ్మా, ఒకసారి ఇయ్యి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, పలుకమ్మ పలుకు. అమ్మా, కష్టాల కడలి దాటినప్పుడే మనిషి జన్మకి సార్థకం. రానున్న 2 రోజుల్లో నువ్వు భరించలేనంత కష్టం నిన్ను కుదిపేయాలని చూస్తుంది. చెక్కు చెదరకు. ఆ కష్టాల కడలి అలలకి నువ్వు బెదిరి భయపడ్డావో ఆ అల కడలిలోకి లాగేసుకుంటుందమ్మా. బెదరకుండా నిలబడ్డావా నిన్న కష్టపు అల తాకి వెళ్ళిపోతుంది. నువ్వు బాగుండాలని నిండు మనసుతో కోరుకుంటూ చెప్తున్నానమ్మా. ధైర్యంగా ఉండు, భయపడకు. వస్తానమ్మా. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. రానున్న 2 రోజుల్లో కష్టమా? ఇంకేముంటుంది, ఆ సత్యశ్రీల పెళ్ళే కదా, దీనికి పెద్ద కష్టం. ఇక దీనికి జీవితాంతం అన్ని కష్టాలే. నా కొడుక్కిచ్చి దీన్ని కట్టపెడితే కనీసం వాడైనా సుఖపడతాడు. ఆ సోదేవుడు చెప్పినట్టు ఆ కడలి అలని నేనేనేమో. దీన్ని అమాంతం లాగేసుకుని జీవితాంతం నా ఇంట్లోనే ఉంచుకుంటా. ఈ దెబ్బతో ఇక్కడ దీని నెల జీతం, అక్కడ మనం ఇచ్చే పర్సంటేజ్తో నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇది సిరికి బాగుంటుంది. సత్యకి బాగుంటుంది. అమ్మా, ఏంటివన్నీ? ఉండరా, ఇది బాగుందో లేదో చూద్దాం. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటావేంట్రా? బాగుంది. లాస్ట్ టైం జరిగినట్టు ఈ పెళ్లి జరగకూడదు. అప్పుడు మాకు తెలియకుండా దాని మెళ్ళో తాళి కట్టావు. ఇప్పుడు మాత్రం అలాంటి పొరపాటు చెయ్యకురా. అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.